హల్లెలూయా. చదువుకున్నట్టు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం. చాలా మోషే ఇశ్రాయేలు ప్రజలు ఈ సందర్భాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి 6వ వచనంలో ఏమంటాడంటే నా స్వకీయులు అంటారు. నా స్వకీయ జనం అంటే నా సొంత జనులు, నా ప్రజలు, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు. అక్కడ కూడా సందర్భాన్ని ఎత్తుతారు దేవుని స్తుతి. ఇప్పుడు ఈ 6వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన మనకిచ్చినట్టు గొప్ప బహుమానం ఏంటంటే దేవునికి మనం ప్రతిష్ఠ జనముగా ప్రతిష్ఠింప చేసాం. అంటే ఆయన సొత్తుగా చేసేసాం. నిజంగా మనం ఆయన సొత్తే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మన కొరకు రక్తం కాచి తన స్వరక్తం బట్టి మనం సంపాదించి నా రక్తం వల్ల మిమ్మల్ని సంపాదించాను కాబట్టి మీరు నా సొత్తు అయి ఉన్నారు. ఆమె ఇదే మాట ఎప్పుడు రాసిన ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు మోషేకి ధర్మశాస్త్రం గ్రంథం ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలోనే రాసేసాడు అన్నమాట. ఇది కొత్తగా ఈ మాట ఒక ద్వితీయోపదేశ కాండంలోనే కాదు, ఆది కాండం అబ్రహాముతో కూడా అదే మాట చెప్తాడు. దేవుని స్తోత్రం. ఇస్సాకుతో అదే మాట చెప్తాడు, యాకోబుతో అదే మాట చెప్తాడు, యోసేపుతో అదే మాట చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో స్పష్టంగా ఏమంటాడు, మీరు నా జనులై ఉన్నారు. మనం అనుకోము. నిజానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఏమంటున్నాడంటే నా ప్రజలు, నా బిడ్డలు, నా జనాంగం, నా సొత్తు, నా రక్తం పొందుతున్నాను, నా రక్తం పెట్టి నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను, మీరే నా జనాంగం అని దేవుడు చెప్పిన మనం ఈ చెవులు వెంటనే చెవులు వదిలేదు. అందుకే దేవుడి వాక్యం మనకు అర్థం కాదు, దేవుడు ఆలోచన మనకు అర్థం కాదు. దేవుడు చేసే ప్రతి కార్యాచరణలో ఆయన ఏమంటున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తమ స్వకీయ జనముగా ఏర్పరచుకొనును. మీరు సర్వజనుల కంటే విస్తారమైన జనము యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అసలు దేవుడు ప్రేమించడం ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టి వాటి లోకంలో ఉన్న వాటి వైపు మనం ప్రేమించడం మొదలు పెడతాం కదా. అసలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు తిరిగి దేవుడిని ప్రేమిస్తా, ప్రేమలో ఉంటుంది నీకు అర్థం. నేను గత ఆదివారం అదే చెప్పా, ఇర్మియా గ్రంథం యెహోవా వాక్యమును వినడంలో వాడు శాపం. వాక్యమును విని దాన్ని ప్రేమించేవాడు వాడు ధన్యుడంతే. హల్లెలూయా. దేవుడిని ప్రేమించడము చాలా ఉన్నతమైన గొప్ప ఆలోచన. అది గొప్పగా ఉంటుంది ప్రేమించడం. కానీ దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి ఏం చూసి ప్రేమిస్తున్నాడు మనం ప్రశ్న వేసుకుంటే మన జీవితంలో జీరో కనబడదు. అసలు ఎక్కడ మంచి అనేది కనపడదు. ఏ విషయంలో మనం మంచోళ్ళం అని చెప్పుకోగలుగుతాం? మీరే కాదు, నేనైనా ఒక సేవకుడైనా మనం ఈ భూమి మీద ఉన్నట్టు వాళ్ళు నేను ఫలానా విషయంలో గొప్పవాడిని మంచివాడిని ఏం చెప్తున్నాం? ఈరోజు ఎక్కడ చూసినా ప్రభు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే నీతిమంతుడు ఒక్కడను లేడు. నేను నీతిమంతుల్లో నేను ఒక్కడున్నాను ఒక్కడ చెప్పుకోలేకపోతాను. కనీసం నమ్మకమైన వారి కోసం వెతుకుతున్నానంటే ఆ నమ్మకమైన వాళ్ళు ఒక్కడిగా ఉంటాను ప్రభుని అరలేకపోతాడు విశ్వాసం కానీ సేవకుడు కానీ. దేవునికి స్తోత్రం. ప్రతి వారి జీవితంలో ఏదో ఒక భయంకరమైన వంకరతనం ఉంది, ఏదో వంకరతనం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడికి విరోధంగా వాళ్ళ ప్రవర్తన జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంత భయంకరంగా దేవుడు మాట్లాడాడంటే ఆ మాట్లాడినప్పుడు చాలా మనం చూసినప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వాళ్ళు శాపగ్రస్తమైన మనుషులే కాక వాళ్ళు హేయమైన వారుగా చూశాడంట దేవుడు. ఎందుకంటే ఆయన మాట వినలేదు కాబట్టి, ఆయన మాటకు లోబడలేదు కాబట్టి, ఆయన చెప్పిన దాన్ని అంగీకరించలేదు కాబట్టి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిన ప్రతి మాటకి మనం ఎక్కడ తలవంచి ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడంటే అసలు నీ పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని ఒక అర్థం. ఏదో నీకు ఒక మేలు చేయబోతున్నాడు అర్థం. దేవుడు నీకేదో లాభం చేయబోతున్నాడు, నీకేదో క్షేమం, లేకపోతే నేను సర్వజనుల కంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. మనం లోకానుసారంగా కొన్ని మనం క్రీస్తులకు రాకమునుపు, క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు చూసాం. అలా అట్లని పైనుంచి దేవుడు అనేవాడు ఏదో ఒక బంగారం మూట, మీకు ఉదాహరణకు అవ్వాలని చెప్తున్నాను, ఇంకేం కాదు. అది శనేశ్వరుడి నెత్తి మీద ఉంటే దాన్ని దాటి వెళ్ళిపోయిన సందర్భాలు ఇక్కడ జరుగుతుంది. అదే ఇక్కడ
నేను నిన్ను ప్రేమించి నీ అవసరాలు, నీ అక్కర్లు, నీకు కావలసిన మేలుని జరిగించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని దేవుడు అనుకున్నప్పుడు అది నాకు వద్దని తోసిపుచ్చి పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడ మనకి ఆశీర్వాదం వస్తుంది? నేను 25 సంవత్సరాలు అవుతుందండి నా జీవితం అలాగే ఉందంటే అది తప్ప దేవుడిది కాదు. మరి 25 సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఎలా వెతుకో, దేవుని ఎలా వెంబడించావు, దేవుని సన్నిధిలో ఎలా భోజాడావు, నీ అవసరాల కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, దేవుని పాత్రలు ఎట్లా నువ్వు పట్టుకున్నావు, దేవుని సన్నిధిలో నీ బాధ, నీ కష్టాన్ని వ్యక్తపరిచి ఆయన పాదాలు పట్టుకుని ఇచ్చే వరకు నువ్వు భోజాడావంటే అక్కడ జీరో కనపడదు. దేవునికి స్తోత్రం. అసలు నిన్ను ప్రేమించి తనకు స్వకీయజనంగా ప్రతిష్ఠింపు చేసుకున్నప్పుడే ఆయన నీకు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అవన్నీ ఇవ్వటానికి నిన్ను ప్రేమించాడు. ఈ మాట మీకు ఎక్కడ దొరుకుతుంది తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 8:26-27 అంటాడు, ఆయన సంకల్పం చొప్పున ప్రేమించే వారికి అనగా మేలు కలుగుటికే సమస్తము సమకూడి హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించాలని నీకు మేలు చేయడానికి చెప్తాడు. మరి మనము ఆ మేలుని పొందుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతాం, ఆ మేలుని దాటి వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు మేలు జరగలేదు, కీడిని వెంబడిస్తుంది, కీడి వెనకంటే మేలు దాచి ఉంచాడు. సామెతల గ్రంథంలో చెప్తాడు. దేవుని స్తోత్రం. కీడి వెనక మేలు దాచి ఉంచాడట. నువ్వు ఏదైతే కీడు అనుకుంటున్నావు అది మేలుగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వేదైతే చెడు అనుకుంటున్నావు అది మంచిగా మార్చేస్తాడు. హల్లెలూయా. రాత్రి మేము చదువుకున్నట్టు భాగంలో మీరు రాలేదు. 5వ అధ్యాయం 6వ అధ్యాయం చూస్తే మంచి దేశముని నీకు నీ పితరులకు మంచి దేశం, స్వాస్థ దేశం అనగా కానాన దేశం అనగా పాలు తేనె ప్రవహించే దేశానికి ఇస్తానని మీ పితరులతో నేను ప్రమాణం చేశాను, అది నేను తప్పగా నెరవేరుస్తాను. ఆమె ఇక్కడికి వచ్చాక అదే అంటున్నాడు ఆయన. ఇందులో మార్పు ఏమి లేదు. ఇందులో ఆయన చెప్పిన ప్రతిదీ కూడా నీకు ఇవ్వటానికే నువ్వు ఇవ్వటమే, కానీ తీసుకోవడానికి యోగ్యత అర్హత మనకుందా? ప్రభువు చెప్తుంది అదే. దేవుడు ఏదైతే నువ్వు చేయొద్దన్నాడో, దేవుడు ఏదైతే అనుసరించొద్దన్నాడో, దేన్నైతే నీవు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ పని మనం చేస్తాం. దేవుని స్తోత్రం. మనకి కింద మొదటి చర్చ్ ఉంది కదా, ఆ చర్చిలో బాప్తిసం పొందిన వాళ్ళు అన్యుల ఆచారంగా పెళ్లి చేసుకున్నారు. మేము వెళ్ళలేదు వాస్తవానికి. మీరు బాప్తిసం పొందారు కాబట్టి ఆ పెళ్ళికి నేను రాను. నువ్వు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. ఒకవేళ నేను సపోర్ట్ చేస్తున్నాను. మీకు అర్థమైందండి? ఈరోజు ఒక ఆయన ప్రశ్న వేస్తాడు. ఎవరిని? ఇస్రాయేల్ ప్రధానమంత్రికి ఒక ప్రశ్న వేశాడు. అన్ని దేశాల్లో కూడా మా గుళ్ళు, మా గోపురాలు ఉన్నాయి, కట్టించారు. చివరికి అరబ్బీ కంట్రీలో కూడా కట్టించారు. మరి మీ దేశంలో కట్నం లేదని అడిగితే, మా దేశంలో మతం కాదు, మా యోధా జాతి తప్ప వేరొకరు ఉండకూడదు, మాకు ఒకే ఒక దేవుడు, ఆయనే యెహోవా. స్పష్టంగా చెప్పండి. ఫేస్బుక్ లాట్లో పెట్టి. సో ఈరోజు నేను నీకు రక్షణ ఇచ్చి నేను తీసుకెళ్ళి అన్యునికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను? రక్షణ లేని వాడికి, మారు మనసు లేని వాడికి నేను ఎలా నిన్ను పెళ్లి చేయడానికి నీకు సపోర్ట్ చేయగలుగుతాను? ఇక్కడ అదే చెప్పాడు కదా, అంతా మనం చదువుతున్నాం కదా. నువ్వు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏదైతే ఏం చేయొద్దు అంటున్నాడు చూడండి. ఒకసారి చూడండి, 3వ వచనం చూడండి. నీవు వారితో బియ్యం అందకూడదు, వారి కుమారుని నీ కుమారునికి వారి కుమారునికి పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలు పూజించినట్లయితే నీ కుమారుని ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఆ బిడ్డ ఒక చోట, ఇది ఒక చోట. మనకేదో మిగిలిపోయింది అనుకుంటాం, కానీ వచ్చే నష్టం కళ్ళ ముందుని ఇవ్వని బిడ్డ వ్యాధంతో తిరుగుతుంటే నిజంగా ఆ కడుపు కోత ఎలా ఉంటుందో, ఆ కన్న తండ్రి బాధ ఎలా ఉంటుందో నాకైతే బాగా తెలుస్తుంది ఏమనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆత్మ ప్రసవవేదన ఎంత కష్టం ఉంటుందంటే తండ్రిని దేవుడు అంటాడు, ఒక స్త్రీ ప్రసవవేదన పడినంత కష్టం. నీకు మారు మనసు రావాలని,
నువ్వు రక్షణ పొందాలని, నువ్వు దేవుని సొత్తుగా నువ్వు ముద్రించబడాలని, దేవుడు నీకు అప్పగించబడాలని నేను ఎన్నో రాత్రులు ఎన్నో దినాలు కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండి నేను దేవుడి దగ్గర తీసుకొచ్చి నీకు ప్రతిష్ఠితంగా అప్పగిస్తే నువ్వు చేసిన పని ఏంటంటే అన్యుల ఆచారాలు పాల్పొస్తాయి, అన్యులతో సావాసం. మా బిడ్డ ఇంత చక్కగా ఉండడు, పాస్టర్ గారికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఎంత చక్కగా ఉండవు మరి ఇప్పుడు మరి చక్కగా ఉందా? తల వంచుకొని వచ్చి చెప్తుంది, సిగ్గుపడుతుంది. జరిగిపోయిన తర్వాత ఎవరి మాట నాకపోతే ఎవరిని దేవుని జనాంగంతోనే సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవుని జనాంగంతోనే సహవాసం చేయాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తాడు, ఒక పులి ఒక నక్కట పోట్లాడుకుంటాడు. ఏ విషయం అంటే నక్క అంటుందట, ఇది పచ్చగా ఉంది గడ్డ అన్నదట. లేదు పులి పులేమో పచ్చగా ఉంది గడ్డ అంటుంది. లేదు అది నీలంగానే ఉందని నక్క అంటుంది. లేదు అది పచ్చగానే ఉందని పులి అంటుంది. లేదు అది నీలంగానే ఉందంటుంది నక్క. సరే మరి ఇలా కాదు కానీ నువ్వు నీ మాట నా మాట కాదు, ఇదిగో మన అడవిలో మొగరాజు గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళాక సింహం రఘురాజు గారు, ఈ నక్క గడ్డేమో పచ్చగా ఉందని చెప్తుంటే ఆ నక్కేమో నీలంగా ఉందని చెప్తుందని అన్నది. దేవుని స్తోత్రం. అప్పుడు సింహం ఏం చేసిందో తెలుసా? ఒక దెబ్బ కొట్టిందట. దేన్ని? పులిని. నక్కను కాదు, పులిని కొట్టిందట. దెబ్బ కొట్టిందట. అదేంటి అది నిజంగా పచ్చగానే ఉంది కదా, అదేమో నీలంగా ఉందంటే దాన్ని పట్టుకుంటుందా, దాన్ని బుద్ధి చెప్పు నన్ను కొట్టింది ఏంటి అన్నదట. సో నక్కేమో దాని దారిలో వెళ్ళిపోయిందట. దెబ్బ కాసింది కదా, నేను నెగ్గేశాను అనుకొని వెళ్ళిపోయిందట. నిజమే కదా, అది నీలంగా ఉందనుకో దాని పనులు చూసుకుంది. ఎంతకీ దాని పనులు నన్ను ఎందుకు కొంటావు అడిగితే, నీకు నక్కతో సావాసం ఏంటి? అది నక్క. పులి దెబ్బలాడుకుంటే అర్థం ఉంటుంది. పులివైండు నువ్వు నక్కతోని దెబ్బలాడతావా? అసలు అది చెప్తే నువ్వేంటమేంటి? అలాగే అన్యోన్యులతో మన సావాసము నువ్వెవరితో చేయాలి? నీ సావాసం పులితోనే. ఇంకో పులి వచ్చి వాదించిందనుకో, అప్పుడు నా దగ్గర రావాలి మీరు. ఈ నక్కలది ఏంటి? జిత్తుల వారి. నక్కలది జిత్తుల వారి. దాని అవకాశాన్ని దాన్ని తప్పించుకోవడానికి అది ప్లాన్ వేసింది. ఈ రెండు మాట్లాడుకుంటే నీకు తెలిపోయింది. దేవుని స్తోత్రం. తప్పించుకుందా లేదా? ఒక నక్కతో పులికి సావాసం ఏమి? దేవుని జనాంగమే సావాసమై ఉండాలి. ఒకవేళ దేవుని జనాంగంతో నువ్వు సావాసం చేయకపోతే లోకంలో సాంతం 6 నెలలకు వారి మీరు అవుతారు. దేవుని స్తోత్రం. వీడు పాడైపోతుంది కాబట్టి నిన్ను చెడిపోతాడు. చెడపకదా చెడేవని. అవునా కదా ఖచ్చితంగా అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నీకు నిన్ను ఎలా చూడాలనుకున్నాడు? దేవుడిని ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడు? దేవుడికి ఆలోచన ఏంటి? ఇది ఎందుకు చేయొద్దన్నాడు? దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటి, మేలేంటి అని మనం నిజంగా ఆలోచన చేస్తే అక్కడ నేను చెప్పాను కదా ఇందాక 7వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 26వ వచనం. దాని వలన నీవు శాపము హల్లెలూయా. అన్ని జనులకి మనకి సంబంధం ఏమి? వాళ్ళతో సావాసం చేయకూడదు. దేవుడు నిన్ను పరిశుద్ధ జనంగా చేస్తాడు. ఏం చేశాడట? నిన్ను పరిశుద్ధ జనంగా చేస్తాడు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మోషే అంటాడు, దేవుడిని యెహోవా పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ఈ మాట మోషే కాదు, యెహోషువ కూడా చెప్తాడు. మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం చెప్తాడు. దేవుడికి స్తోత్రం. మనం పరిశుద్ధులము, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కనుక, దేవుడి యొక్క జనంగా నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు కనుక, నువ్వు రక్షణ పొందావు కనుక పరలోక రాజ్యానికి నువ్వు యోగ్యుడివి, యోగ్యురాలు. అంటే
ఏమాత్రం అర్హత లేని వారిని నువ్వు వెళ్ళి నీతో వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నీకున్న ప్రత్యక్షతను లేదా నీకున్నటి యోగ్యతను నువ్వు కోల్పోతావు. దేవుని స్తోత్రం. ఒక సమయంలో పేతురు గారు వచ్చి అన్ని జనులతో కలిసి భోజన పక్కిలో కూర్చుంటాడు. అసలు పేతురు గొప్పడా పౌలు గొప్పడంటే పేతురు యేసుప్రభుని వెంబడించినట్టు వాడు. పౌలు యేసుప్రభు చనిపోయిన తర్వాత యేసుప్రభు ఆత్మస్వరూపుడుగా పౌలు దర్శించాడు దమస్కు మార్గంలో. హల్లెలూయా. దేవుడి ప్రత్యక్షతలన్నీ పొందిన తర్వాత పేతుర్ని గద్దించి హెచ్చరించినంత సామర్థ్యత అధికారం పౌలు పొందుకున్నాడు దేవుడి దగ్గర. దేవుడి స్తోత్రం. పొందుకొని అన్య జనులతో నీకు సహవాసం ఎలా? నువ్వు అంతా కలిసి భోజనం ఎందుకు చేస్తున్నావు? నువ్వు దేవుడికి విరోధమైన కార్యం ఎందుకు చేస్తున్నావు అని స్పష్టంగా చెప్తావు. నువ్వు చేయవలసిన భోజనం ఎవరితో? యూదులతో, రక్షణ పొందిన వారితో, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంతో. అన్య జనుడు ఆచారంలో పాలవ్యవస్థలయ్యి వారితో కలిసి నువ్వు భోజన పక్కిలో కూర్చుంటావా? సిగ్గుపడిపోయి పేతురు అక్కడికి లేచి వెళ్ళిపోతాడు. ఇది కూడా మంచిదే. హల్లెలూయా. ఇదే సందర్భాన్ని పేతురు గారు సందర్భం ఎదురవుతారు. పేతురు గారు అపొస్తలుల కార్యాలను మనం చూస్తున్నప్పుడు పేతురు గారు మిద్దె మీద 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తుంది బాగా ఆకలేస్తుంది. దేవుడు ఒక దుప్పటి ఆకాశం కింద పంపుతాడు. 10వ అధ్యాయం 9వ అధ్యాయం. దాని మీద ఆ దుప్పటి మీద చతుర్పాద జంతువులు అన్నీ ఉంటాయి. ఆ జంతువులు చతుర్పాద జంతువులు ఏంటంటే ఈ భూమి మీద ఎన్ని రకాల జాతులని జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇలా దుప్పటి మీద ఉంటాయి. వీటిని కొట్టుకొని సంపుకొని తినంటాడు దేవుడు. ఎందుకంటే పేదలు బాగా ఆకలితో ఉన్నాడు. అప్పటికి 3 రోజులు బట్టి నీళ్ళు లేవు, ఏమీ లేవు, మంచి ఆకలి మీద ఉన్నాడు. ఆ దుట్టలా ఆకాశం బొమ్మారు దిగుతారు. వద్దొద్దు ప్రభా, ఇది నీ సేదింపబడింది. పేతురు ఉద్దేశం ఏంటంటే నేను యూదులకే రక్షణ సువార్త ప్రకటించాలి. పేతురు ఉద్దేశం ఎవరికంట? యూదులకే. అన్యజనులకు సువార్త నేను చేసేవాడిని కాదు. మరి చేసేవాడు కానప్పుడు అప్పుడు ఎలాగైనా భోజన పక్కీలో కూర్చున్నావు, ఇప్పుడు ఎందుకు చేయనంటున్నావు? ప్రభు అన్నాడు, నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళు, ఫలానా చోట కొన్నిలని ఒక శతాధిపతి ఉండి అక్కడికి వెళ్ళి 10వ అధ్యాయంలో ఆయన కోసం పేతుర్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళప్పుడు 2 ఏగురు వారు వస్తారు. గాడి సీమోను శర్మకారుడని సీమోను ఇంటి పైన పేతురు మిద్దె మీద ఉంటాడు. దిగి అక్కడికి వెళ్తాడు. పేతురు చూడగానే కొన్నేలు ఆయన పాదాలపై పడతాడు. పేతుర్లు ఎవరు కనపడతాడంటే శివము కలిగిన దేవుడని యేసయ్య కనపడతాడు. నేను నా పాదాల మీద పడినంత గొప్పవాడిని కాదు, మనందరం తండ్రి అయిన దేవుని పాదాలపై పడాలి. హల్లెలూయా. ఈ సందర్భం పౌలు గారికి కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వీరు దేవతల స్వరూపము కలిగిన వారు, పౌలుని బలమారు అంటారు. హల్లెలూయా. కానీ ఆ పని ఎవరు చేయాలంటే ఎప్పుడు కూడా సేవకుల పాదాల మీద కానీ, ఒక విశ్వాస పాదాల మీద కానీ, మనుషుల పాదాల మీద మనం ఎప్పుడు కూడా వారి పాదాల నమస్కారము మనం ఎక్కడ సాగపడాలంటే జీవము కలిగిన దేవుని పాదాల దగ్గర మాత్రమే. ఆయన పాదాలే పట్టుకోవాలి తప్ప, ఆయన పాదాల దగ్గర సాగలపడాలి తప్ప, ఆయన ఎదుటే మోకరించాలి తప్ప, ఆయన దగ్గరికి వెళ్ళే మనం శరణ వేడుకోవాలి తప్ప, మనుషుల పాదాలపై పడ్డామా ఆ వ్యక్తట ఆ మనుషుడికి దాసుడు అవుతాడు. హల్లెలూయా. దాసుడు అప్పిచ్చేవాడికి వాడు ఏమవుతాడట? అప్పు తీసుకున్నాడు దాసుడు. నువ్వు అప్పు తీసుకొని ఉంటేనే ఆయన పాదాల మీద పడతావు. అప్పు తీసుకునేటప్పుడు నువ్వు మనుషుల పాదాలు పట్టుకోవడం కాదు. నువ్వు అప్పు కలిగి ఉన్నా నువ్వు ఎవరి పాదాలు పట్టుకోవాలంటే తండ్రి అయిన దేవుని పాదాలు. ఒక దేవుడి పాదాలు తప్ప ఈ బలిపీఠం మీద సేవకుల పాదాలు పట్టుకోవడానికి బైబిల్ ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా రైట్స్ లేవు. అది రాయలేదు దేవుడు. వద్దు స్పష్టంగా చెప్పాడు. పేతురే చెప్పేస్తాడు, నేను నీలాంటి స్వభావం కలిగిన వాడు. పౌలు కూడా బర్నబా కూడా చెప్తాడు, నేను కూడా మీకులాంటి, మేము దేవతలము కాదు, మీలాగా రక్తమాంసములు కలిగినట్టు వారమే. అయితే ఈ కార్యం ఎవరు చేశారంటే భూమాకాశము సుజింపు చేసిన
సృష్టికర్తవు మన దేవుడని యేసయ్య చేశారని చెప్పి. హల్లెలూయా. ఆచారము మరి పాటించవచ్చా పాటించరాదంటే, నువ్వు దేవుని జనంగా పడ్డ తర్వాత దేవుని చిత్తం చేయాలి కానీ దేవునికి విరోధమైన కార్యాలు మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. అదే ఒకవేళ నువ్వు అలా చేస్తే దేవుని ఆశీర్వాదం కోల్పోతాం. ఇది ఇంకోసారి ఈ మాట చూడండి, ఒకసారి చూడండి. 13వ వచనం 12 చదవండి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల మీ దేవుడని యెహోవా తన ప్రీతులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి వృద్ధి చేసి నీకు ఇచ్చిందని నీ పితరులతో చేసిన ప్రమాణాన్ని దేశంలో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నువ్వు నూనె, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించింది. సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదింపబడి నీతో మగవానికే కానీ ఆడదానికే కానీ ఒంటితనం ఉండదు. ఏముండదట? మరి అంజనాలతో సవాలం చేస్తే ఏంటి? ఏమైంది చెప్పరా? భాస్కర్ని మా పాప పెగ్నెంట్ ప్రార్థన చేయండి. సంతోషం అమ్మ. పాప తీసారమ్మా, తీసారు ప్రార్థన అమ్మ పాపకేమీ లేదు అని చెప్తే, లేదు భాస్కర్ సరే నీ మాట నేనంటే కాదన్నాను. ప్రార్థన చేశాను, పంపించాను. నెక్స్ట్ వారం తీసుకుని వచ్చి భాస్కర్ అండి లేదంటండి. అన్ని జనులు ఆశ్చర్యాలు అలవాటు. దేవుడు నీకు ఇస్తానన్న ఫలానికి నువ్వు యోగ్యుడిగా ఉన్నావు. నువ్వు గొడ్డుబొద్దాను కాదు. వాక్యం ప్రకారం గొడ్డుబొద్దాను దేవుడు ఎప్పుడైతే ఎవరిని గొడ్డుబొద్దలు చేయలేదు. ఎలా తెచ్చిపెట్టుకుంటున్నావు అంటే, ఏదైతే చెయ్యొద్దంటున్నామో ఆ శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. ఇది నిర్మాకాండము 34 అధ్యాయంలో చెప్తాడు ఆ మాట. నీ పిల్లల మీద తరతరాలు నీ పితృలు చేసిన శాపములు ఏర్పాటు చేస్తున్నాయి అంటాడు. నువ్వే అన్య దేవతలకైతే సాగలపడ్డది అంటాడో దాని దగ్గరికి వెళ్ళి దానికి బలి అర్పించి దానికి మొక్కుని ఇదేం చేస్తాడో తెలుసా? అర్పించేసి మొక్కునని తెచ్చుకొని ఒక పొయ్యి మీద ఎప్పుడు ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. ఇది శాపభరితమైనటువంటి దోషం. ఇది ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి. దేవుడని యెహోవా మోషేని దాటి వెళ్ళిపోతాడు. ఆ స్వెర్స్ తగులుతుంది మోషేకి. ఈ కొండ మీదకి రమ్మన్నావు. కొండ కింద కానీ కొండ మీద కానీ ఏ పశువు కానీ ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ ఏ మనుషుడు కూడా ఉండకూడదు. నీవు మాత్రమే కొండ ఎక్కడా మోషే అంటాడు. అలాగే వెళ్తాడు. వచ్చిన ఆ పెద్దలు 70 మందిని కింద ఉంచుతాడు మోషే. వెళ్తాడు. వెళ్తే ఏమైంది? దేవుడు ఇలా వెళ్ళిపోతాడు అతని గురించి. స్వెర్స్ తగులుతాడు. ఈ మాట మనకి ఎక్కడ తెలుసా? మార్కు సువార్తలో నాలో నుంచి ఒక ప్రవాహము ఎవరినైనా తాకాలో రక్తస్నానం గల స్త్రీ అంటారు. ప్రవాహం మునుకుతూ ఆయన దగ్గరకు వచ్చి సాగలపడతాడు. కుమారి, నీ విశ్వాసం నీ స్వస్థపరచు, నువ్వు సమాధానం గలదానివై. దేవునికి శక్తి లేకనొద్దు. దేవుని శక్తి లేకపోతే నీలో రోగం పోదు. ఈరోజు నీకు స్వస్థత ఉండదు. ఈరోజు నీకు గర్భఫలం లేదు. దేవుడు అన్ని కలిగిన సర్వాంతర్యామి. ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన శక్తివంతుడు దేవుడు. నీకు అపనమ్మకం అంతే. అపనమ్మకం. నేను ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఒక అమ్మాయికి తేరుపులు భయంకరంగా పెద్ద ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ పాప పెద్ద తేరుపుడు. నేనేది ఏదో ప్రత్యేకించి అక్కడ సౌండ్ వస్తుందేమో అనుకుంటేవాడు. అంత భయంకరం అంటే పెద్ద సౌండ్. సరే ఏంటి కదా పలాంట పిలిచి ప్రార్థన చేద్దు పని కింద పడ. దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏంటి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఫోన్ చేసి, మీ అమ్మాయికి కారు ఉంది, మీ ఇంట్లో తిరుగుతుంది,
మీ అమ్మాయి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. అది మళ్ళీ అలాగే అండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ప్రార్థించండి. రోజు ఎగ్జామ్స్కి వెళ్ళడం ప్రార్థించండి. ఎక్కడ మార్పు వచ్చింది? మార్పు లేకపోతే నిన్ను ప్రతిష్ఠించుకున్నాడంటే నీకు మార్పిచ్చే తన సుఖీ జనంగా నిన్ను మార్చుకొని ఆయన రక్తం పెట్టి నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. బిడ్డగా చేసి ఎలాగంటే అల్లారు బుద్ధిగా ప్రేమిస్తున్నాడు. ఆయన మామూలుగా ప్రేమించట్లే. మనం ఎప్పుడైనా ప్రేమించామా దేవుణ్ణి? మనం ప్రేమించామా? మనకు చేత కాదు. ప్రేమించడం అంటే అక్కడ 6వ అధ్యాయంలో చెప్తాడు. ప్రియులారా, ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. 4, 5, 6, 7 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రభువుని స్తుతించేటప్పుడు ఆత్మతో, సత్యముతో, శక్తితో పూర్ణబలం ఆరాధించారట. ఆయన పాటలు పాడుతూ ఆయనలో నీలమైపోవాలి, ఆయనలో ఏకమైపోవాలట. అంతగా ప్రేమించడం, అది ఆ అనుభవం నీకు వస్తాం. ప్రేమించే అనుభవం. హల్లెలూయా. ఎక్కడ మనం సినిమా పాటలు పాడి ఎంత ఆనందిస్తామంటే అసలు మామూలుగా దేవునికి స్తోత్రం. మామూలుగా ఆనందించాం. ఈరోజు మేము ఆ కంచెలు గుడి వెళ్ళాం. ఇట్లా లోపలికి 10-15 కిలోమీటర్లు. అక్కడ పాటలు పాడాం. అసలు బైబిల్ మిషన్ పాటలు, మా అందరి పాటలు పాత పాటలన్నీ ఒక ఉజ్జీవం. ఏం జరుగుతుందని వచ్చారు జనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయము చెందక భక్తుల పాట అయితే అసలు గెంతులు వేసేసారు ఒక్కొక్కరు. ఆ పాట అలా ఉండదు. కానీ ఏంటో ఒకలాంటి గొప్ప ఉజ్జీవం. ఆయనలో సేవకులను ఆనందిస్తే ఆ సేవకు సంతోషించి. దేవునికి స్తోత్రం. 3 గంటల సేపు ప్రార్థన ఆగక కొనసాగింది. ఒక్కొక్కరు 2 డేస్ ప్రార్థన వచ్చి మోకాళ్ళ మీద దిగలేదు. ఎవరు విని మోకాళ్ళ మీద దిక్కుంటా 7 సేవకులు ప్రార్థన చేశారు. 7 సేవకులు మోకాళ్ళు దిగలేదు. ఒక తరం మినిమం ఒక్కొక్కరు గంట ప్రార్థన, అరగంట ప్రార్థన, 30 గంట ప్రార్థన, 40 నిమిషాల ప్రార్థన. అరగంటకు తక్కువ ఎవరు చేసేవారు కాదు. సుదీర్ఘముగా ఒక రౌండ్ 3 గంటలు పట్టింది. ఇంకో రౌండ్ 3 గంటలు. దేవుని స్తోత్రం. ప్రార్థన ప్రభుతో అనుభవించినప్పుడు నిన్ను తన బిడ్డగా, తన సొఖీ జనంగా, తన కుమారుడిగా, కుమార్తెగా చేసుకున్నప్పుడు తనకి విరోధంగాను, తనకి వ్యతిరేకంగాను, తనకి మనము తనని లక్ష్య పెట్టకుండా ఉన్నాం అనుకోండి. ఎంత చదువు చూసినా శాపము ఆయన అసహించుకుంటాడట. కానీ నువ్వు ఆయన అంగీకరించి స్వీకరిస్తే ఆయన పరిశుద్ధ జనంగా నువ్వు ఎలాగైతే దేవునికి ఇష్టడిగా ఉంటావో, దేవుడు ఆయన పట్ల నువ్వు ఎలాగైతే లోబడి జీవిస్తావో. ఇందా చెప్పని చూసారా, నువ్వు పంట, గర్భఫలం, పశువుల మంద, మేకల మంద, అన్నిటి అంది. అస్సలు మన వంశంలో గొడ్డుబంతాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం. అది ఒక్కరి గురించి చెప్పలేదు. మన వంశంలో ఏమొచ్చాడట? గొడ్డుబోత్తనమే ఉంచడట. పశువుల్లో నుండి నైనదు యెహోవా యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, 14-15 వచనం, సర్వరోగములను తొలగించి నీవు ఎరిగిన ఐగుప్తులో ఉన్న కఠినమైనటి క్షయవ్యాధులన్నిటినీ దూరపరిచి నేను దేశించే వారందరి మీదకి వాటిని. అదండి ఆ కిందకు వచ్చాక అంటాడు, ఆయన కృప ఎంత గొప్ప దేవుడో చూడండి. మరియు నీ దేవుడని యెహోవా నీకు అప్పగించిన సమస్త ప్రజలను బొత్తిగా నాశనము చేయదువు. హల్లెలూయా. ఆయన కటాక్షిస్తాడు, కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. మనం చేసేది ఏమవుతుందండి? దినానికి ముమ్మారు ఒక పావుగంట సేపు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేసి ఆయన సముఖంలో ఉండి ఆయన పాదాల దగ్గర ఉంటే నువ్వు అడిగిందని నీకు ఇస్తాను. అడుక్కొని తీసుకోవడం కూడా మనం ఇష్టపడడం. నాకు ఇది కావాలని అడిగి ప్రార్థనలు అడగడం కూడా మనకు రావు. కొన్ని చెప్తే వింటామంటే అది కూడా వినడానికి ఇష్టం. దేవుని స్తోత్రం. బోల్డ్ సమస్యలు ఉన్నాయి. మనం ప్రార్థించాలి కానీ ప్రతి ఇంట్లో మనం తల వెంట్రుకలు మించి ఉంటే అంశాలు లెక్కకు మించి కానీ చెయ్యము. ఇప్పటికిప్పుడు నీ నెత్తి మీదకి వచ్చి నీ ముందుకు వచ్చి ఇస్తావా సత్తామంటే దానికోసం కూడా చెయ్యం. చేయకుండా ఏం చేస్తుందో తెలుసా? రాణి గారు నడితే బాగుంటుంది, లేకపోతే ఇందిరాగారు నడితే బాగుంటుంది, లేకపోతే ఆశాజ్యోతి గారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఇలాగ ఆలోచిస్తామే తప్ప ఎక్కడికి వెళ్ళాం. అది మన బ్రతుకులో మార్పు లేదు అనడానికి ఇదే సూచన. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీకు ఆపద వచ్చింది, సమస్య వచ్చింది, నీకు కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
ఫస్ట్ నిన్ను తన జనంగా చేసుకున్నాడు. చూసావా? నిన్ను ప్రేమించి నీకు హక్కు ఇచ్చి నా కుమార్తె నా కుమారుడు అని చెప్పారు. చూసా? ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ కష్టం ఈ బాధ కలిగింది తండ్రి, దీని నుంచి నువ్వు నన్ను విమోచించి ఆ వస్తువుని ఆపదలను తప్పించి ప్రభు పాదాల దగ్గర పడితే ధనము నువ్వు అప్పు చేయకుండా నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆమె దాన్ని మనం చెయ్యి, ప్రార్థన చెయ్యి, దాని మీద మనసు రా. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఏర్పడుకున్న జనంగం అని ఎలా చెప్పగలుగుతాం? మేము క్రైస్తవులు అండి అని ఎలా చెప్పగలుగుతాం? మేము దేవుని పిల్లలండి అని ఎలా చెప్పగలుగుతాం? మేము యేసుప్రభుని అంగీకరించామండి అని ఎలా చెప్పగలుగుతాం? మేము యేసుప్రభు మా సొంత రక్షకుడు అని ఎలా చెప్పగలుగుతాం? యేసుప్రభు మా దేవుడు అని ఎలా చెప్పగలుగుతాం అంటే, బయటికి మాత్రమే భక్తి కలిగిన వారు, బయటికి మాత్రమే మేము యేసుప్రభు బిడ్డలం, కానీ లోపలైతే క్రీస్తు ఉండడం. క్రీస్తు అయితే లోపల ఉండడం. ఉండడం కాదు, ఉండనేమో. ఉంటే మళ్ళీ మనకు ఉన్నాయన్నీ బయటికి వెళ్ళిపోతాయి. బయట ఉన్నాయన్నీ లోపల ఉండాలా? ఈయనేమో బయట ఉండాలి. చెప్పడానికేమో బయటికి చెప్తాం, లోపలేమో క్రీస్తు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నువ్వు ఎప్పుడైతే స్వీకరించావో ఆదరమే నువ్వు ఐశ్వర్యవంతుడివి, ఆదరమే అన్ని విషయంలో దేవుడు నీకు ఇచ్చిన శ్వాసము హాని భాగం అన్నీ నీకు సర్వసమృద్ధిగా దయచేశాను. అట్టి కృప దేవుని దీవెన మనందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్ అని ప్రార్థన.